హాయ్ హలో నమస్తే. నేను మీ జ్ఞాని. గోదావరి గట్టు నుంచి వెళ్తున్నామండి. చూడండి పచ్చని కొబ్బరి చెట్లు. ఇక్కడ కాకపోతే ఇంత అందంగా ఇంకెక్కడ ఉంటాయిలేండి. సరే కానీ ఈ ఊరు మా కన్నమ్మ గారు ఊరండి. చూడండి ఈ పెంకుటిల్లు ఉన్నాయా, ఇవో ఇంచుమించుగా ఈ పెంకుటిల్లన్నిటికీ 100 సంవత్సరాలండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే ఇంటికి మాత్రం 110 సంవత్సరాలు వయసు ఉందండి దీనికి. చూడండి ఆ స్తంభాలు. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు స్తంభాలు ఆటలు ఆడారా? మేము మా చిన్నప్పుడైతే ఈ స్తంభాలు ఆటలు చాలా సరదాగా, చాలా ఆనందంగా, దాంతో గొడవలు కూడా అనండి బాగా ఆడుకునే వాళ్ళం. ఇక పదండి ఈ 100 సంవత్సరాల నాటి ఇంటిని చూపిస్తాను. చూడండి కట్టడాలు అవి ఎంత అద్భుతంగా ఉంటాయో, దూలాలు, అప్పుడు చెక్కుళ్ళు, ఇవన్నీ చూపిస్తాను పదండి. చాలా చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదండి. చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా కన్నమ్మ అయితే మరీ ఆనందం. 10 ఏళ్ళు ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి నేను ఇక్కడికి వచ్చి. ఏమో అలా అయిపోతున్నాయి రోజులన్నీ. ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం కదండి. మన ఊర్లో వెళ్ళడానికి ఏదో ఒక సాకుని కాదు, ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక బాధలు, లేదంటే ఇంకేదో పనులు, ఇలాగే రోజులు వెళ్ళిపోతున్నాయండి కదా, కాదంటారా? చూడండి అప్పుడు పెంకులు, అసలు ఇల్లంతా ఇలా చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలు వస్తున్నాయండి. ఇది మా ఊరు కాదు, మా ఊరు వేరే. అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను. కానీ ఇల్లు చూస్తుంటే మా చిన్నప్పుడు ఇల్లు, మా మండవాలో ఒక ఇల్లు గుర్తొస్తుందండి. చూడండి ఎలా ఉన్నాయో. కొత్త కుర్చీ డిజైన్ చూడండి. ఈ స్తంభానికి ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. ఎన్నేళ్ళు, 100, 110 సంవత్సరాల క్రితం కూడా ఇలా డిజైన్ చేశారంటే ఇప్పుడేముందండి డిజైనింగ్. అప్పుడు కదా మన అద్భుతాలన్నీ ఉన్నాయి అనిపిస్తుందండి ఇలాంటివన్నీ చూస్తుంటే, కాదంటారా? చూసారా మధ్యలో ఖాళీ ఉంది చూసారా? అక్కడి నుంచి వర్షం పడినప్పుడు ఎంత బాగుంటుందో తెలుసండి. షవర్ సరిపోదండి అక్కడ ఆడుకుంటుంటే పిల్లలు. మేమైతే విపరీతంగా ఆడేవాళ్ళం. మరి మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా అలాగా? ఇక చూడండి గుమ్మం చెక్కుడు చూడండి. అప్పుడు చెక్క చూసారు ఎలా ఉందో. ఇప్పుడు జనరల్గా కొట్టించి తయారు చేయించిన టేకు చెక్క కూడా ఇమ్మీడియట్గా పాడైపోతుంది. చెదపట్టడం లేదంటే పాడైపోవడం. 10 సంవత్సరాలు ఎక్కువైపోతుందండి. అలాంటిది 110 సంవత్సరాలు. ఆ చెక్కుడు చూసారా, చెక్కు చెదరకుండా ఎలా ఉందో. అది మరి అప్పటికి ఇప్పటికి తేడా చూడండి. బాగుందా? కాదండి ఇది అయిపోయింది కదా. ఆ రూమ్లోకి వెళ్ళి మీకు 100 ఏళ్ళ నాటి మంచము, అద్దము అన్నీ కూడా చూపిస్తాను. ఓకేనా? చూస్తారా? పదండి చూద్దాం. చూడండి చెక్ చూడండి ఒక్కసారి మంచం దగ్గర. ఇది ఇత్తడి అండి మధ్యలోని. మా చిన్నప్పుడు మాకు ఏమీ తెలియదు. ఇప్పుడు చూస్తుంటే దాని వాల్యూ ఏంటో, దాని అందం ఏంటో చాలా బాగా అనిపించింది నిజంగా. నేనే ఎక్సైట్ అయిపోయాను. ఇంకెప్పుడు చూడని వాళ్ళకైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటివి చూడడానికి. అది చూడండి అదంతా ఇత్తడి పోత మధ్యలో.
దాని కింద నుంచి మళ్ళీ లాగితే ఇంకో మంచం వస్తుంది అనమాట, చిన్న మంచం. ఈ కిందది కాదండి, దానికి తాకి ఉంటుంది ఇంకోటి, సొరుగులాగా అన్నట్టు అనుకోండి. అలా కూడా అలాగా వాడుకోవచ్చు అనమాట. చూడండి అద్దం, ఇది ఒక నెమలి ఇరిగిపోయింది, ఇంకొక నెమలి ఉంది. చెక్కు చూడండి ఎలా ఉందో. చూసారా స్టూలు డిజైన్ తీసి పై నాయన ఎగిరి ఎక్కాల్సి వచ్చిందండి మంచం. బా ఎంత బాగా అనిపిస్తుందంటే ఇంక దిగాలంటే దూకాల్సిందే, అలా ఎగిరి ఎక్కాలి, ఎగిరి దూకాలన్నట్టు ఉంది.